కృష్ణ డాక్టర్ దగ్గరికైతే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆ రిపోర్ట్‌లన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణ అయితే నాకు నార్మల్‌గానే కడుపు నొప్పి వచ్చింది మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు నార్మల్‌గా కడుపు నొప్పి రాలేదమ్మా. నీకు గర్భసంచి అయితే పాడైపోయింది. నీ గర్భసంచిని ఇంకా తీసేయాలి. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని చెప్పేసి అయితే ఆ డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అలా ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మురారి అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన కృష్ణ అయితే ఏసీపీ సార్ నాకెందుకు అబద్ధం చెప్పారు? నాతో ఎందుకు అబద్ధం ఆడారు? అని చెప్పేసి అయితే మురారిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి అయితే కృష్ణని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. నాకు ఇంక పిల్లలు పుట్టరా? ఈ జన్మకు నాకు పిల్లలు రారా? అని చెప్పేసి అయితే మురారిని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ముకుంద వచ్చి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. అక్కడ ఉన్న ముకుంద మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి చాలా అంటే ఎక్కువ సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం మురారి సార్ నాకు ఇంకా పిల్లలు పుట్టరా? నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన మురారి కూడా కృష్ణని చూసి కృష్ణ బాధపడకు కృష్ణ ఈ జన్మకు మరి ఇంతే అని చెప్పేసి అయితే కృష్ణని చాలా బాధారుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కృష్ణ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.